మహోన్నతుడైన దేవుడు మానవులమైన మన పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మనుషులమైన మనము అత్యంత అల్పమైనటువంటి మనుషులు. అలాంటి మన పట్ల దేవుడు ఎంతో గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పాన్ని ఎరిగినటువంటి మనుషులకి అనేక విషయాలు తెలుస్తాయి. అందులో ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రాథమికంగా దేవుని గురించి ఆయన ఏది చేసినా సరే ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. లోకంలో చాలా మందికి దేవుడు అవసరం, దేవుని అవసరం ఉంది, దేవుడు కావాలి. కానీ దేవుని చిత్తాన్ని మాత్రం అనుసరించడం. ఇది ఎలా ఉంటుందంటే, మాకు యేసు ప్రభు కావాలి కదండి, మేము యేసు ప్రభు చెప్పినట్టు చెయ్యమండి అన్నట్టు ఉన్నారు లోకంలో. యేసు ప్రభు కావాలి, దేవుడు కావాలి, వారి అవసరాలు తీరాలి, వారికి ఆరోగ్యాలు ఇవ్వాలి, వారిని క్షేమంగా చూడాలి, కానీ ఆయన చిత్తం మాత్రం మాకు అక్కర్లేదండి అన్నట్టు ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తున్నాం. అంటే వారి దృష్టిలో అవసరాలు తీరితే చాలు, ఆపదలు తీరిస్తే దేవుడు ఉన్నట్టు అన్న భావంతో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి ఈ లోకంలో మనము దేవుని యొక్క పిల్లలుగా, దేవుడు మనల్ని ఆయన కృపను బట్టి రక్షించిన రీతిని బట్టి బ్రతుకుతున్నాం, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఒక ప్రాథమికమైనటువంటి పాఠాన్ని లేదా ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటి అంటే, దేవునికి సంబంధించి ఆయన ఏది చేయాలనుకున్నా అనాలోచనగా దేవుడు ఏది చేయడు. ఏదైనా ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు, ఏదైనా ఆయన సంకల్పం ప్రకారమే చేస్తాడు. అలా చేస్తున్నటువంటి దేవుడు ఏం చేశాడు, ఏంటి అనే విషయాలు మరోసారి మనం ఆలోచిద్దాం. నెంబర్ 1, దేవుడు ఉన్నాడా? ఉన్నాడని ఆస్తికులు, లేడని నాస్తికులు నమ్మే లోకమే. అయితే ఉంటే ఎలాగో ఒకలాగా ఉన్నాడని మరి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఉనికిని మనం బోధించలేం, దేవుని యొక్క ఉనికిని మనము బోధించలేం. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మనకెవరికి తెలియదు, కానీ ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం చెప్పగలం. అలా చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో మనం ఒకటే. ఇవాళ మనం ఉన్నాము అంటే ఎవరి వల్ల ఉన్నాం అమ్మా? ఇవాళ మనం ఉన్నామంటే ఎవరి వల్ల ఉన్నాం? ఆయన వల్లే ఉన్నాం. అలాగనమాట. ఇప్పుడు ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఎవరి వల్ల ఉన్నాం? ఆయన వల్లే ఉన్నాం. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టామంటే ఎవరి వల్ల ఉన్నాం? ఆయన వల్లే ఉన్నాం. అంటే దేవుడు ఉన్నాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు దూరంగా ఉన్నా ప్రత్యక్షంగా ఉండే కారణం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనడానికి మనమే ఆధారం. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే ఎక్కడున్నాడు దేవుడు? రెండోది, ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? అంటే ఆయన చెప్పాడు, నేను ఉన్నవాడను అని చెప్పాడు. నిర్గమకాండం 3:14 మోషేతో మాట్లాడుతూ దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉన్నవాడు అంటే స్వయంభవుడు అని అర్థం. స్వయంభవుడు అంటే ఆది అంతము లేనివాడు అని అర్థం. నిర్గమకాండం 3:14 అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. రైట్. దేవుడు ఎలాంటి వాడు? ఉంచితే ఉన్నాడా? ఆయనే ఉన్నాడా? ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, స్వయంభవుడు దేవుడు. అప్పుడు ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండగలడు అంటే, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాడు. అంటే ఆయన కనుదృష్టి లోకమందంతటా ఉంటది, కానీ మనలాగా ఒక స్థలానికి, ఒక ఇంటికో, ఒక గుడికో పరిమితమైన వాడు కాదు. అర్థం చేసుకోండి. ఎక్కడ ఉంటాడు ఆయన? యోహాను సువార్త 14
1:3 ప్రభు అయినటువంటి క్రీస్తు ఏం చెప్పారంటే, దేవుని యందు మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. అవునా? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేనున్న స్థలంలో మీరున్న ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంటాడు దేవుడు? ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? నిత్యత్వంలో ఉంటాడు. పరలోకము లేదా నిత్యత్వంలో దేవుడు ఉంటాడు. పరలోకము లేదా నిత్యత్వంలో ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, నాకంటూ మీరు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని నిర్మించవలసిన అవసరము లేదు అని చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 5:1-2 ఇలా రాసి ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1-2 ఇలా రాసి ఉంది. ఏమని అంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను ఏ పని కాదు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. ఓకేనా? ఇప్పుడు నిత్య నివాసం ఎక్కడ ఉంది? పరలోకమే నిత్య నివాసం. బాగా వినండి, పరలోకమే నిత్య నివాసం. కాబట్టి ఇప్పుడు దేవుడు నిత్యుడు కదా, ఎక్కడ ఉంటాడు? పరలోకంలోనే ఉంటాడు. ఓకేనా? అయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోద్ది అన్నాడు కదా. ఏది శిథిలమైపోద్ది? ఈ దేహం. ఈ దేహం ఏమైపోద్ది? శాశ్వతమైనది కాదు. అప్పుడు ఈ దేహంతో కట్టినటువంటి కట్టడాలు కూడా ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. అంటే శరీరమే శిథిలమైపోతే చేతులతో కట్టిన నిర్మాణాలు ఏమైపోతాయి? అవి శిథిలమైపోతాయి. అందువల్ల ఏం చెప్పాడు? హస్తకృతములైన ఆలయాల్లో ఆయన నివసింపడు. పాపి మేస్త్రి చేతులతో కడతాడు కదా, చేతులతో కట్టే నివాసాలు శిథిలమైపోవా? మనిషే శిథిలమైపోతే మానవ చేతులతో కట్టినటువంటివి శిథిలమైపోకుండా ఎలా ఉంటాయి? కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయనే చెప్పాడు నేను ఉన్నవాడని అని. అయితే ఎక్కడున్నాడు అంటే, ఎక్కడ పెడితే అక్కడ మనుషులు అనుకునేటట్టు ఉండడు. ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో పడక గది, వంట గది, హాలు, బెడ్, బాత్రూము, రకరకాలైనటువంటి గదులు కట్టుకునేటట్లు అదే ఇంట్లో దేవునికి ఒక గది కట్టవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన గదిలో ఉండేవాడు కాదు, చేతులతో కట్టిందే ఆ ఇల్లు అయినా సరే. కాబట్టి మీకు గదులు కట్టుకోండి, కానీ ఎవరికి గది కట్టకూడదు? దేవునికి గది కట్టకూడదు. దానికి ఒక అడుగు ముందు చేసి ఒక ఆయన ఏమన్నాడంటే, మేము దేవునికి అంటే ప్రార్థనకు ఒక గది కట్టుకున్నామండి అన్నాడు. ప్రార్థనకు కూడా ఒక గది ప్రత్యేకంగా కట్టుకోవాల్సిన అవసరము లేదు. మీరున్న ప్రదేశంలో ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. వంట రూమ్లో ప్రార్థన చేసుకోవచ్చా? చెప్పట్లేదు మీరు. ఏమని? స్త్రీలు వంట చేసే ముందు పొయ్యి ముట్టించినప్పుడు లేదా పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసి అక్కడ నిలబడి ప్రార్థన చేసి పని ప్రారంభించుకోవచ్చు. బెడ్రూమ్లో ప్రార్థన చేసుకోవచ్చా? చేసుకోకూడదా? నిద్రపోయే ముందు మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, లేచిన తర్వాత మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, హాల్లో ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఎక్కడున్నా అక్కడ ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. అంటే ప్రార్థనకి గది అంటే మళ్ళీ అది సెంటిమెంట్ అయిపోద్ది. ప్రార్థనకి గది అంటే మళ్ళీ అది మూఢనమ్మకం అయిపోద్ది. అప్పుడు ఈ గదిలో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకో గదిలో చూస్తే దెయ్యం ఉంటుందేమో అనుకుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఒక గది కట్టుకొని ఇది ప్రార్థన గది ఇక్కడే చేసుకుంటామని అలా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది గుర్తుంచుకోండి. మూడో విషయం ఏమిటి అంటే, అప్పుడు దేవుని రెండో విషయంలోనే మరొక విషయం ఏంటంటే, దేవునికి నివాసం కట్టాలనుకోండి. అంటే దేవుడు ఉండడానికి ఒక నివాసం కట్టాలనుకోండి. ఎవరు కట్టగలరు? దేవుడు నిత్యుడు కదా, మరి ఎవరు నిత్యుడికి నివాసం కట్టగలరు? నిత్యుడే కట్టగలడు. వెరీ గుడ్. అప్పుడు ఎవడు నిత్యుడు? భూమి మీద నిత్యులు ఎవరు లేరు కదా. కాబట్టి నిత్యుడైనటువంటి దేవుడికి అనిత్యుడైనటువంటి మానవుడు నివాస స్థలాన్ని ఏర్పరచకూడదు. తెలియకపోతే దేవుడి గురించి తెలుసుకోవాలి, కానీ తెలియకుండా
దేవుణ్ణి నిలబెట్టడానికి, దేవుణ్ణి పెట్టడానికి ప్రత్యేకంగా ఒక గదినో, ఒక గుడినో, ఒక రూమునో ప్రత్యేకంగా కట్టవలసిన అవసరము లేదు. రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఉంటాడో, ఎలా ఉన్నాడో అనే విషయం దేవుడే తెలియజేశాడు. రెండు, దేవుని యొక్క నివాసం. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆయనది, నిత్యత్వంలో నివసిస్తాడు దేవుడు, ఆయన నిత్యుడు. అప్పుడు మూడో విషయం ఏమిటి అంటే అట్టి నిత్యుడు, అట్టి మహోన్నతుడు, అట్టి గొప్పవాడైన దేవుడు మానవుని యొక్క సహవాసం కోరుతున్నాడు. ఎవరి సహవాసం కావాలి ఆయనకి? మానవుని యొక్క సహవాసం కోరుతున్నాడు. నిర్గమకాండం 25:8లో, నిర్గమకాండం 25:8లో దేవుడు మానవ సహవాసమును కోరుతున్నాడు. మానవులతో ఏం చేయాలట? ఆయన సహవాసం కావాలి ఆయనకి. చదవండి. నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, నేను వారిలో ఉంటాను అన్నాడా లేదా? అనలేదా? కాబట్టి దేవుడు ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? మనుషులతో ఉండాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఎవరి నివాసము? దేవుని నివాసము. రైట్. దేవుడు ఎవరితో నివసించాలనుకుంటున్నాడు? మనుషులతో నివసించాలనుకుంటున్నాడు. ఉన్నాడా దేవుడు? లేడా? ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఎస్. ఎవరి సహవాసము? రైట్. ఇప్పుడు మీకు నేను ప్రశ్న వేస్తాను. మానవ సహవాసమే ఎందుకు కోరుకుంటున్నాడు? అక్కడ సహవాసం లేదా దేవుడికి? లేదా? దేవత్వంగా వ్యక్తులు నిత్యత్వంలో లేరా? ఉంటుండదు. ఇప్పుడు ఎవరి సహవాసం కావాలి ఆయనకి? మనుషులతో సహవాసం చేయాలని, మనుషులతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాసి ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అన్నాడు. మానవుడు ఎవరి స్వరూపము? ఎవరి పోలిక? కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపమైన మానవుడితో దేవుడు సహవాసం కోరుకుంటున్నాడు. ఓకేనా? మన పిల్లలు మనతో ఉండాలని కోరుకోమా? చెప్పండి అమ్మా. దేవుడు తన పిల్లలు తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే మన పిల్లలు మనలాగా ఉంటారు, దేవుడి పిల్లలు దేవుళ్ళలాగా ఉంటారు. మన పిల్లలు ఎవరు? శరీరాలు. దేవుడి పిల్లలు ఎవరు? ఆత్మలు. మన పిల్లలు ఎవరు? శరీరాలు. దేవుడి పిల్లలు ఎవరు? ఆత్మలు. చెప్పాడు కదా, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. అప్పుడు దేవుడి పిల్లలు ఎవరు అంటే ఆత్మలే. నీ పిల్లలు నీతో ఉండాలని నువ్వు కోరుకోవా? నా పిల్లలు నాతో ఉండాలని నేను కోరుకోనా? దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? తన పిల్లలు తనతో ఉండాలని, తన పిల్లలతో తాను సహవాసం చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన పరమాత్మగా తండ్రిగా ఆయన పరమాత్మ, ఆయన పిల్లలుగా మానవులు జీవాత్మ. కాబట్టి శరీర సంబంధులైన తండ్రులు శరీరం ఇచ్చిన కారణం చేత తమ పిల్లలు తమతో సహవాసం చేసి తమతో ఉండాలని, తమ మాట వినాలని కోరుకుంటారు. దేహంలో జీవాత్మను పెట్టి సృష్టించినటువంటి దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. కాబట్టి మనతో ఆయనతో మనము సహవాసం చేయాలని కోరుకుంటాం. అంతే కదా? దాన్ని బట్టి ఈ వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని సహవాసం మనుషులతో ఉంది. అలాగే మనుషులు కూడా ఎవరితో సహవాసం చేయాలి? దేవునితోనే సహవాసం చేయాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు చూసిన దానిని, విని దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది అన్నాడు.
అవునా? నా వైపు చూడండి. దేవుడు ఎవరితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు? నిర్గమకాండం 25:8 దేవుడు ఎవరితో సహవాసం కోరుతున్నాడు? మనుషులతో. ప్రకటన గ్రంథం 21:3 దేవుడి నివాసం ఎవరితో ఉండాలి? మనుషులతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనుషులు కూడా ఎవరితో సహవాసం చేయాలని కోరుకోవాలని పౌలు బోధించాడు? దేవునితో సహవాసం చేయాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. యెషయా గ్రంథం 59 ప్రకారము సమస్య ఒకటి ఏర్పడింది. సహవాసానికి ఆటంకం వచ్చింది. ఏంటి ఆటంకము? రక్షణ నేరక ఉండినట్లు యెహోవా హస్తము పొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయితే సహవాసానికి సమస్య ఏంటంటే దోషం. మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయి? అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడేమో మానవులతో ఉండాలని, మనుషులతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవులు కూడా ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితోనే సహవాసం చేయాలి. దేవుడు కావాలి. ఇప్పుడు ఇవాళ గుడ్లకి ఎందుకు వెళ్తున్నారు? వ్రతాలు ఎందుకు చేస్తున్నారు? నోములు ఎందుకు నోస్తున్నారు? పూజలు ఎందుకు చేస్తున్నారు? వారాలు ఎందుకు చేస్తున్నారు? మొక్కులు ఎందుకు మొక్కుతున్నారు? ఎవరు కావాలని? అంటే మనకి ఆ తృష్ణ ఉంది. మానవులమైన మనకి ఆ దాహం ఉంది. ఏ దాహము? దేవుడు కావాలనే దాహం మనకి ఉంది. నా పిల్లలు నాతో ఉండాలి, నేను వారితో ఉండాలి అనే కోరిక ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఈ రెండు పార్టీలకి మధ్యలో ఏముంది? ఈ రెండు పార్టీలకి మధ్యలో ఏముంది? దోషం ఉంది. లేదా మీ దోషములు మీకు నాకు ఎలాగున్నాయి? అడ్డంగా ఉన్నాయి అన్నాడు. దోషము మనిషిని దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. దోషం ఉన్న మనుషులు దేవునితో సహవాసానికి పనికిరారు. లోకంలో చలామణి అయిపోవడానికి పనికిరావచ్చు. లోకంలో చలామణి అవడానికి పనికి వస్తారు, కానీ దోషభరితులు, దోషమూర్తులు, దోషులు దేవునితో సహవాసానికి పనికిరారు. చెప్పాడు, మీ పాపాలు మీకు నాకు ఎలాగున్నాయి? అడ్డంగా ఉన్నాయి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3 పాపాలు వివరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:10 నుండి పాపాలు వివరించాడు. ఏంటా పాపాలు? ఇందుని గురించి రాయబడిన పాపాలు ఏంటంటే, నెంబర్ 1 మనుషుల్లో ఏం లేదు? నీతి లేదు. నెంబర్ 1 మనుషుల్లో ఏం లేదు? నీతికి దుర్నీతికి గ్రహణం కూడా లేదు. నెక్స్ట్ చదవండి. నీతి లేదు, గ్రహించే మనసు లేదు, దేవుణ్ణి వెతికే ఆలోచన లేదు. రైట్. టోటల్ గా అందరూ ఏమయ్యారు? త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారు? పనికి మాలినవారు అయ్యారు. ఇక తర్వాత జ్ఞానేంద్రియాలు చేసే పాపాన్ని గురించి చెప్పాడు. మనిషి ఎప్పుడు పాపం చేస్తాడు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 5:14 వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక ఎందుకు బలమైన ఆహారం వారికి పెట్టాలి? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు పిల్లలకే ఉంటాయి, జ్ఞానేంద్రియాలు పెద్దలకే ఉంటాయి. తల్లి పాలు తాగడానికి అలవాటు పడిన బిడ్డ ఆ నాలుకకు తల్లి పాలు యొక్క మాధుర్యాన్ని ఎరుగుతుంది. కాబట్టి మీరెంత పాలు మానిపించాలనుకున్నా మానదు. వాస్తవమా? బ్రాందీ షాప్కి వెళ్ళి మందు అలవాటు చేసుకునేవాడు ఈ జ్ఞానేంద్రియాన్ని దానికి అలవాటు చేసుకున్నాడు. కాబట్టి మీ మీద ఎన్ని ప్రమాణకాలు వేసినా మాండం, ఎన్ని ఒట్లేసినా మాండం. దేనికి అలవాటు అయిపోయింది? పాపం దేనికి అలవాటైంది? జ్ఞానేంద్రియానికి అలవాటైంది పాపం. చిన్నపిల్లలకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పెద్దవారికి ఇప్పుడు తల్లి పాలలో ఉండే మాధుర్యం ఆ బిడ్డకి దేనికి అలవాటైంది? జ్ఞానేంద్రియానికి అలవాటైంది. అంటే మానదు అనడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ బిడ్డ పాలు కావాలి, పాలు పెట్టడానికి ఏడుస్తుంది. తల్లి పాలు బిడ్డ తాగడం పాపం కాదు.
అంటే ఒక వ్యక్తి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన తర్వాత ఆహారం కాని దాని కొరకు తను తాను అమ్ముకోవడమే పాపం. అది మందు కావచ్చు, సినిమా కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, చట్ట విరుద్ధమైన ఏ కార్యక్రమం చేసినా సరే వాడు పాపే. కాబట్టి ఇప్పుడు పాపికి దేవునితో సహవాసం చేసే అవకాశము లేదు. దేవుడే చెప్పాడు, నీ సహవాసం నేను కోరుతున్నాను, కానీ నీకు నాకు మధ్యలో ఏముంది? దోషం ఉంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సహవాసం కాంక్షించేవాడికి ఏం ఉండకూడదు? దోషం ఉండకూడదు. దోషం లేని వాడితో దేవుడు తన సహవాసాన్ని కొనసాగిస్తాడు. దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు. ఏం కోరుతున్నాడు? ఎవరితో? ఇప్పుడు జంతువులతో సహవాసం కోరుతాడా? పశువులతో సహవాసం కోరుతాడా? కుక్కలతో సహవాసం కోరుతాడా? అడవి మృగాలతో సహవాసం కోరుతాడా? ఎందుకు కోరడు? ఎస్, ఆయన స్వరూపము వాటిలో లేదు. ఆయన స్వరూపం ఎందులో ఉంది? నీలో ఉంది, నాలో ఉంది. దేవుడికి ఎవరు కావాలి? ఈ జంతువులు కాదు దేవుడికి కావాల్సింది. ఈ జంతువులు మనకు కావాలని సృష్టించాడు. పాయింట్ అర్థమైందా? మరి దేవుడికి ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఆయన నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. అప్పుడు నీతో సహవాసం చేయాలనుకున్న దేవుడు నీకు జ్ఞానేంద్రియాలు పెట్టాడు. జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడే స్థితి వచ్చినప్పటికీ మానవుడు పాపానికి లోనయ్యాడు. పాపము దైవ మానవుల సహవాసానికి ఆటంకం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తాడు దేవుడు? పాపంతో ఉన్న వారితో సహవాసం చేస్తాడా? పాపం లేని వారితో సహవాసం చేస్తాడా? పాపం లేని వారు ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపులే. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే, మీ పాపాలు మీకు నాకు ఎలాగున్నాయన్నాడు? అడ్డుగా ఉన్నాయి, అందువల్ల మీకు నాకు సహవాసము కుదరదు అన్నాడు. నేను ఒక విషయం చెప్పాను, దేవుడు మానవ సహవాసాన్ని కాంక్షిస్తున్నాడు. నరులతో ఆయన సహవాసము చెయ్యాలనుకుంటున్నాడు. అలా నరులతో సహవాసం చేయాలనుకున్న దేవుడికి నరుల యొక్క పాపాలు అడ్డంగా వచ్చాయి. ఆయన చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తే నేను వినగలను, మిమ్మల్ని రక్షించడానికి నేను శక్తిమంతుడిని, కాకపోతే మీకు నాకు మధ్యలో అడ్డంగా పాపాలు ఉండడం వల్ల మన ఇద్దరికి కుదరట్లేదు అంటున్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, దేవుడికి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన లక్షణం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే తన్ను తాను స్కాన్ చేసుకున్నా, తన్ను తాను చెక్ చేసుకున్నా తనలో తనకి ఏం కనపడదు? దోషం కానీ దోషారోపణ కానీ ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్పిన ఏం చెప్తానంటే, మారు మనసు పొందాలన్నది మానవులకు సంబంధించింది. మనసు మార్చుకోవడం అనేది దేవుడికి సంబంధించింది. మనసు మార్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, తాను చెయ్యాలనుకున్నటువంటి కీడు కానీ లేదా తాను ఇవ్వాలనుకున్న శిక్ష కానీ ఎవరికైనా ఇవ్వడానికి దేవుడు సిద్ధపడితే, దేవుని యొక్క ఉగ్రత మానవుల మీదకి వచ్చినప్పుడు వస్తుందని తెలిసినప్పుడు ఎవరైనా మారు మనసు పొందారు అనుకోండి కన్నీరుతో, అప్పుడు దేవుడు ఏం మార్చుకుంటాడు? మనసు మార్చుకుంటాడు. మనం ఏం మార్చుకోవాలి? మనం ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. నినేవే ప్రజల్ని నాశనం చేయాలని యోనాను పంపించాడు. వారి పాపాలు నా దృష్టికి వచ్చాయి, ఆ పట్టణాన్ని తీసేస్తాను, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించని యోనాను పంపించాడు ప్రవక్త అయిన యోనా వెళ్ళి సువార్త ప్రకటించాడు. నినేవే ప్రజలు మారు మనసు పొందారా లేదా? చెప్పట్లేదు మీరు. అప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడా లేదా? ఏమని మార్చుకున్నాడు? రావాలన్న శిక్ష మర్యాద మీదకి నేను రానివ్వను అని ఏం మార్చుకున్నాడు? మనసు మార్చుకున్నాడు.
మరి వీళ్ళేమై పొందారు? మారు మనసు పొందారు. అంటే పాపులు పొందవలసింది ఏంటి? మారు మనసు. పరిశుద్ధుడు మార్చుకునేది ఏంటి? మనసు. దేవుడు మారు మనసు పొందడం అంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, స్కాన్ చేసి చూసిన ఆయనలో ఎక్కడా పాపానికి చోటు ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా పాపం చేసి ప్రార్థన చేసినా ఆలకించడం. దేవుడు పాపులు మనవి ఆలకింపడం. కాబట్టి ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఆయనకున్న అనేక లక్షణాల్లో అత్యంత ఉత్తమమైనటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఆయన పరిశుద్ధుడు. లేవికాండం 19:2 ఆయన చెప్పాడు, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీ దేవుడినైన నేనేమై ఉన్నాను? రైట్. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు మానవులు కూడా ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. అంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. 2 నిర్గమకాండం 19:5-6 ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినప్పుడు చెప్పాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ ప్రజల్లో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందురనను. అంటే ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చి ఆయన వారిని తనతో ఎలా ఉండాలన్నాడు? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చి ఆయన వారిని తనతో ఎలా ఉండమని కోరాడు? పరిశుద్ధంగా ఉండండి అని కోరాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆయనతో ఉన్నవారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తాడా? పరిశుద్ధతను కోరుకున్నాడా? ఎందుకు కోరుతున్నాడు? సహవాసాన్ని కోరినోడే పరిశుద్ధతను కోరుతున్నాడు. దేవుని నివాసము మనుషులతో ఉండాలి అంటే, దేవుడు మానవులతో సహవాసం చెయ్యాలి అంటే, నెంబర్ 1 మీరు నా సహవాసానికి రావాలి అని చెప్పాడు. నెంబర్ 2 నా సహవాసానికి వస్తే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి? అది అప్పుడు మన ఇద్దరికి సహవాసం కుదురుతుందని చెప్తున్నాడు దేవుడు. ఓకేనా? కాబట్టి దేవుడు ఎవరితో పడితే వారితో సహవాసము చేయండి. మనం చేస్తాం. మనం ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తాం, కలిసిమెలిసి తిరుగుతాం, మనసులో ఉన్నవి చెప్తాం, ఇంట్లో ఉన్నవి చూపిస్తాం, అరమరికలు లేకుండా చేస్తాం. దెబ్బకి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మన గుట్టంతా రట్టు చేస్తారు. ఎందుకు అంటే మనం నమ్ముతాం, వాళ్ళు మోసం చేస్తారు. బైబిల్ ఏం చెప్పిందంటే ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు అని చెప్పింది. మనకి బుద్ధి లేక బుర్ర లేక ఏం చేస్తాము అంటే ప్రతి మనిషిని నమ్మేస్తాం. మనసులో ఉన్నవి చెప్పేస్తాం, ఇంట్లో ఉన్నవి చెప్పేస్తాం, వీధిలో ఉన్నవి చెప్పేస్తాం, మనుషులు నమ్మదగిన వాళ్ళు అనుకోని. కానీ చిన్న తేడా వచ్చినప్పుడు, చిన్న విషయంలో ఏదైనా పొరపాటు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మనం ఏం చెప్పామో ఇవన్నీ అందరికీ చెప్పేస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. ఇప్పుడు చెప్పండి, నమ్మితే ఎవరిని నమ్మాలి? దేవుడినే నమ్మాలి, ఆయన నమ్మదగిన వాడు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. తెలుసో తెలియకో ఎక్కువ మంది ఫ్రెండ్స్తో తిరిగేవాడిని నేను ఒక టైంలో. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారో మీకు ఎవరికి తెలియదు, మా ఆవిడకి తెలుసు. లక్ష్మణరావు గారు కొంతమంది చూశారు. మా శ్రీనికి తెలుసు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు, నాకు ఎంత సర్కిల్ ఉండేదో. అన్న పక్క నుండి చూసేవాడు అన్నాడు. ఇప్పుడు ఒక్క ఫ్రెండ్ కూడా నాకు లేడు, ఒక్క స్నేహితుడు లేడు. ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను. ఎవరితోనూ తిరగను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే ఎవరితో వెళ్ళి ఒక మాట ఆడినా దీన్ని తప్పుగా క్రియేట్ చేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట ఆడినా దాన్ని చెడ్డ మాటగా క్రియేట్ చేస్తున్నారు. అందువల్ల నోరు మూసుకొని నా పని ఏదో నేను చేసుకొని ఉంటే ఇంటి దగ్గర, లేకపోతే చర్చి బిల్డింగ్ దగ్గర ఉంటున్నా. ఒకవేళ ఇంకా కాదుపోదు అనుకుంటే ఎవరో సహోదరులతో మాట్లాడుతాను, మన సంఘ సభ్యులతో తప్ప ఇంకెవరితోనూ సహవాసం లేదా ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్లు చేయడానికి ఇష్టపడట్లా. ఎందుకు అంటే ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. మంచోడని ఏదో మాట్లాడితే కొన్నాళ్ళకి చెడ్డోడు అయిపోతున్నాను నేను వాళ్ళ దగ్గర. మనుషులు అలా తయారయ్యారు, నేనేం చేయలేను కదా. కాబట్టి ఇదైతే మీరు చూడండి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనతో సహవాసం చేయాలంటే మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు.
అంటే ఎవరితో పడితే ఆయన వాళ్ళతో సహవాసం చేసేవాడు కాదు. రైట్. ఇప్పుడు ఎంతమందికి దేవుని సహవాసం కావాలి? మీలో అందరికీ కావాలి. ఎంతమంది పరిశుద్ధంగా ఉంటారు అంటే, నేను ఇందాక చెప్పాను, మాకు దేవుడు కావాలి కానీ ఆయన చిత్తం అక్కర్లేదు దానిలో లోకంలో ఉన్నారు కదా. అదేవిధంగా మాకు దేవుడు కావాలి కానీ మాకు పరిశుద్ధతతో సంబంధం లేదని అన్నట్టు ఉంది ఇప్పుడు వ్యవహారం. దేవుడు కావాలి అంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలన్నాడు. అప్పుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటి, పరిశుద్ధంగా మనం ఎలా ఉండగలం అనే విషయానికి సంబంధించి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. మొన్న ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను. ఏంటంటే, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో తెలిసింది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు ఒక మనిషి చంపేస్తే అది పాపం అని ఎలా తెలుస్తుంది అని అడిగాడు ప్రశ్న. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఒక మనిషిని చంపేశాడు అనుకోండి, నరహత్య పాపము అని రాసి ఉంది. కాబట్టి ఒక మనిషిని చంపడం పాపం అని ధర్మశాస్త్రం చెప్పింది. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా చంపితే అది పాపం అని ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రం ఉందా వాళ్ళకి? లేదు. మరి అది పాపమే. అయితే ఎలా తెలుస్తుంది? మనస్సాక్షిని బట్టి తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి చేసింది పాపము అనే వ్యక్తికి ఎవరు చెప్తారు? తెలిసిపోద్దా ఆయన చేసింది తప్పు రైట్ అని? తెలీదా? మొన్న ప్రవీణ్ చంపేశారు చూసారా? ఒక డినామినేషన్ పాస్టర్ గారిని చంపేశారు కదా. ఇప్పుడు ఈయనే చంపాడు లేదా ఈయనే చంపాడు అని మనం చెప్పాలా? వాళ్ళ మనస్సాక్షి చెప్పేశాడా? చెప్పలేదా? మీకు తెలియదేమో, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కొంతమందికి బీపీ, కొంతమందికి థైరాయిడ్, కొంతమందికి షుగర్లు వచ్చేస్తాయి ఈ టెన్షన్ వల్ల. ఎందుకంటే ఎక్కడ దొరికిపోతామో, ఎక్కడ సాక్ష్యాలు బయటపడిపోతాయో అన్న టెన్షన్తో వాళ్ళు ఉంటారు. తప్పు చేసే మనిషిని టెన్షన్ పెట్టేది మనస్సాక్షి. తప్పు చేసే మనిషిని నువ్వు దోషివి అని చెప్పేది మనస్సాక్షి. తప్పు చేసే మనిషిని పరిశుద్ధతకి దూరం చేసేది మనస్సాక్షి. దానికి ధర్మశాస్త్రం ఉండవలసిన అవసరము. లోకమంతా ధర్మశాస్త్రం లేదు, లోకమంతా ఏముంది? మనస్సాక్షి ఉంది. యూదులకు మాత్రమే ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా తప్పు చేశారనుకోండి, అమ్మ నువ్వు చేసింది తప్పు అని నేను మీ ఇంటికి వచ్చి చెప్పవలసిన అవసరము లేదు. ఎవరు చెప్పేశారు నీకు? అప్పుడే చెప్పేశాడు, ఆ క్షణంలోనే చెప్పేశాడు. అయితే మంచి మనస్సాక్షి ఉంటుంది, వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది, రకరకాల మనస్సాక్షులు ఉంటాయి. యథార్థమైన మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షిని చంపేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాగా కొన్ని మనస్సాక్షులు ఉంటాయి. యథార్థమైన నిష్పక్షపాతంగా పనిచేసే మనస్సాక్షిగానే ఉంటే నువ్వు చేసింది తప్పు అని ఎవరు చెప్పేస్తారు? ఆ మనస్సాక్షి చెప్పేశాడు ఆ క్షణంలో. మీరు మనిషి మారకపోతే మనం ఏం చేయలేదు. రైట్. నా పాయింట్ ఏంటంటే, దేవునితో సహవాసం చేస్తే దేవుడు పాడైపోతాడా? దేవునితో మానవులు సహవాసం చేస్తే మనుషులు బాగుపడతారా? అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఏ మనిషి సహవాసం చేసినా ఎవడో ఒకటి నాశనం అయిపోతాడు కదా. నాతో మీరైనా, మీతో నేనైనా, మనం ఎవరితోనైనా సహవాసం చేస్తే మనమైనా ఇబ్బంది పడతాం, వాళ్ళనైనా ఇబ్బంది పెడతాం. అవునా కాదా? అసలు ఇబ్బందే లేకుండా ఉండే సహవాసం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఎవరితోనైనా సహవాసం చేశాను అనుకోండి, నేనైనా ఆ మనిషిని పాడు చేయొచ్చు, లేదు ఆ మనిషి అయినా నన్ను పాడు చేయొచ్చు. కానీ దేవునితో సహవాసం చేస్తే ఏ మనిషి దేవుడిని పాడు చేయలేడు. పాడైపోయిన వాడిని కూడా దేవుడు ఏం చేయగలడు? బాగు చేయగలడు. దేవుని సహవాసం తాలూకు ఎఫెక్ట్ అలాగ ఉంటుంది. ఈ లోకంలో ఎవరైనా బాగుపడాలి అంటే దేవుని సహవాసం చేస్తేనే బాగుపడతారు. దానికి ఉదాహరణ నేను, మీరే. ఓకేనా? మనం మనుషులు సహవాసం చేసిన అన్నాళ్ళు ఎలాగొన్నాం? మనుషుల్లాగే ఉన్నాం. వాళ్ళు ఎలాగొన్నారు, మనం అలాగే ఉన్నాం. ఇప్పుడు దేవుడు సహవాసం చేసిన తర్వాత ఎలాగొన్నాం? మారామా, మారలేదా? మిగతా వాళ్ళకి మనకు తేడాలు ఉన్నాయా లేవా? ఎవరో మారకపోతే నేనేం చేయలేను. కాబట్టి
దేవునితో సహవాసం చేయడం వల్ల మనకే లాభం, దేవుడు మన సహవాసాన్ని కోరడం వల్ల మనకే లాభం. మనల్ని బాగు చెయ్యాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనతో ఏం చేయాలనుకుంటున్నాడు? అది అగాపే అంటే, అది తండ్రి ప్రేమ అంటే. అయితే మనం చెప్పుకున్నాం, దేవుడు ఎవరితో సహవాసం చేయడు? పాపులతో సహవాసము చేయడు. ఇప్పుడు ఇక్కడున్న మనందరిలోనూ బలహీనతలు ఉన్నాయా లేవా? లేవంటే నేను ఒప్పుకోను. మీ అందరిలోనూ ఉన్నాయని నేను అల్లా, మనందరిలోనూ ఏమున్నాయన్న అన్నాను, బలహీనతలు ఉన్నాయి. ఎంతవరకు ఉంటాయి? శరీరం ఉన్నంత వరకు మనుషుల్లో ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. యేసు ప్రభు ప్రధాన యాజకత్వం చేసినంత వరకు మనుషుల్లో దోషాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఆయన ప్రధాన యాజకత్వంలో మన దోషాల్ని, మన బలహీనతలు ఏం చేసుకోవాలి? మనము కడుక్కోవాలి. అంటే అప్పుడు దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులైతే అప్పుడు మీకు నాకేం కుదురుతుంది అన్నాడు? సహవాసం కుదురుతుంది అన్నాడు. అప్పుడు దేవునితో సహవాసం చేయడం వల్ల దేవుడికి లాభమా, మనకు లాభమా? అదనమాట. అంటే మన లాభాన్ని, మన మేలుని దేవుడు ఎంత కాంక్షిస్తున్నాడో చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళని మిమ్మల్ని చెడగొట్టేస్తారు, లేకపోతే మీరైనా వాళ్ళ చెడగొట్టేస్తారు. నేను ఎవరితోనైనా సహవాసం చేస్తే నేనైనా వాళ్ళ పాడు చేస్తాను, వాళ్ళైనా నన్ను పాడు చేస్తారు. కానీ మనల్ని బాగు చేసేవాడు దేవుడు అక్కడే, మనల్ని బాగు చేసేవాడు దేవుడు అక్కడే అని నీకు అర్థమైతే ఆయన మనతో సహవాసం చేసినా మనకే మేలు, మనం ఆయనతో సహవాసం చేసినా మనకే మేలు. అలాంటి సహవాసం ఏర్పాటు చేసి మానవ జాతికి మేలు చేయాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన మన సహవాసాన్ని కోరుతున్నాడు అన్నాడు. అప్పుడు సహవాసం చేసే మనుషులకి ఏముండకూడదు? దోషం ఉంటే దేవుడు ఏం చేయడు? సహవాసము చేయడు. అయితే దోషాలు ఉండక బాగుంటాయా? మానవు. అయితే సహవాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఈ దోష నివారణ, ఈ పాప క్షమాపణ, ఈ అపరాధ దోషం యొక్క విమోచన అనేది ఎలా మనం చేసుకోవాలి అన్నది మనకు చెప్పాడు. అది మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం ఎవరి సంబంధులమే? సత్య సంబంధులం అంటే వాక్య సంబంధులమే అని ఎరుగుమా. దేవుడు ఎలాంటి వాడు? మన హృదయం కంటే అధికుడై, అదే ఆయనకు మరుగైనది ఏది లేదు, సమస్తంలో ఎరుగున్నాడు కనుక మన హృదయము అంటే ఇక్కడ క్రైస్తవులకు రాస్తున్నాడు యోహాను. ఎవరికి రాస్తున్నాడు? క్రైస్తవులకు రాస్తున్నాడు. సాల్మన్ రాజు ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకు చెప్తున్నాడు. సాల్మన్ రాజు వీధుల్లో ఉన్న వాళ్ళకి చెప్పలా, సాల్మన్ రాజు క్రైస్తవులకు చెప్తున్నాడు. యోహాను క్రైస్తవులకు రాశాడు. ఏమని రాశాడు? దేవుడు అందరికీ అధికుడై, అందరికంటే అధికుడై, అందరి హృదయాలు ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయము ఏ ఏ విషయాల్లో, మన హృదయం ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో, అంటే ఎవరి ఎదుట? దేవుని ఎదుట మన హృదయాలను ఏం చేసుకోవాలట? అదే అంటే మనల్ని మనము దేవుని దగ్గరికి నడిపించుకోవాలి అంటే, మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో సహవాసం చెయ్యాలి అంటే మనల్ని మనం ఏం పరుచుకోవాలి? సమ్మతపరుచుకోవాలి. సమ్మతపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? ఏ ఏ విషయాల్లో నీ హృదయము లేదా నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు లోబడాలి. ఇది దేవుడికి తెలిసే అని అంటే కుదరదు. దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీకు దేవుని సహవాసం కావాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలి? నెంబర్ 1 ఒకటి ఆలోచించుకోండి. దేవుడికి అన్నీ తెలుసు, ఆయన మరుగైనది ఏదీ లేదు. మన హృదయాలోచనలు కూడా ఆయన ఎరిగిన వాడని గ్రహించి మనలో ఏవైతే ఆయన సహవాసానికి ఆటంకంగా ఉన్నాయో వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోది, ఈ రోజు నీవు ఆరాధనకి రావాలి అని నీకు గుర్తుంటే
నిన్న నీకు ఆటంకంగా ఉన్న విషయాల్లో క్లియర్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. మనం చేయవలసిన పనులు ఇవి. భార్యకి భర్తతో సమాధానం లేకపోయినా, భర్తకి భార్యతో సమాధానం లేకపోయినా, సహోదరుడికి సమాధానం లేకపోయినా, ఒక సహోదరికి సమాధానం లేకపోయినా, అది దోషమని, అది దేవునికి ఇష్టం లేదని నీ హృదయం, నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు నువ్వు దేవుని సహవాసానికి వచ్చే ముందు ఏం చేయాలి? నీ హృదయాన్ని ఏం చేయాలి? సమ్మతపరచుకోవడం. అంటే ఇది న్యాయమే కదా, ఇది కరెక్టే కదా. ఒక సహోదరుడితో సమాధానం లేకుండా నేను వెళ్ళి ఆరాధిస్తే దేవుడు ఆనందించేవాడు కాదు కదా. ఒక సహోదరుడితో నేను సమాధానంగా లేకుండా నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నా సహవాసాన్ని అంగీకరించడు కదా, దేవుడు సహవాసం నాకు దొరకదు కదా అని హృదయాన్ని ఏం చేయాలి? సమ్మతపరచుకోవాలి, ఆలోచనలను తీసుకురావాలి. 2 నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఏం చేయాలి? శుద్ధి చేయించుకోవాలి. అంటే క్రీస్తు రక్తం చేత మనస్సాక్షిని అప్పుడు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? క్రీస్తు రక్తము చేత మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? వాష్రూమ్లోకి వెళ్ళి కాలు చేతులు స్నానం చేసినట్టు కాదు. మనము దోషము అని తెలుసుకున్నప్పుడు, మనలో లోపం ఉందని గ్రహించినప్పుడు మనల్ని మనము ఏం చేసుకోవాలి? దేవుని ముందు తగ్గించుకోవాలి. హృదయంలోనే మోకరించాలి, హృదయంలోనే తగ్గించేసుకోవాలి. హృదయమే గదిగా మార్చుకొని ఆ గదిలోనే నువ్వు దేవుని దగ్గర దీనత్వంతో అడగాలి. ఇది కరెక్టే కదా, నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తున్నాడు కదా, నేను ఎలా దేవునికి సహవాసానికి పనికి వస్తాను అని. అప్పుడు దేవునికి అలాగా నిన్ను నువ్వు తగ్గించుకుని నీలో ఉన్న దోషాన్ని దేవుని ముందు ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసి మెత్తన హృదయం కలిగిన వ్యక్తి అయితే అప్పుడు ఏం జరుగుతుంది? 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అలాగా నువ్వు చేస్తే సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత ఎగిరిపోయిందా లేదా? అర్థం అలా ఎగిరిపోయిందా లేదా? దేవుని సహవాసానికి రాబోయే ముందు నీ హృదయము, నీ మనస్సాక్షికి సంబంధించిన దోషారోపణ విషయంలో తగ్గింపు, సమాధానము, విధేయత, దేవుని సహవాసానికి ఆటంకంగా ఇవి ఉన్నాయి అని ఎప్పుడైతే ఒక సహోదరు విషయంలో నువ్వు గ్రహించావో, ఓ సహోదరు విషయంలో గ్రహించావో, అప్పుడు అవన్నీ నీ నుండి ఏమయ్యాయి? నీలో ఉన్నాయా? పోయాయా? పోతే అప్పుడు నువ్వు ఎవరి సహవాసానికి పనికి వస్తావు? క్లియర్ అయిందా? అన్నట్లా. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడితో అయిపోయిందా? మళ్ళీ వస్తాయా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అలా చేయాలక్కర్లేదా? మళ్ళీ వస్తాయా రావా? మళ్ళీ చేయాలక్కర్లేదా? ఎంతకాలం చేయాలి? నువ్వు చచ్చినంత వరకు దేవునితో అలాగే సహవాసం చేయాలి. ఆయన వచ్చినంత వరకు దేవునితో అలాగే సహవాసం చేయాలి. మనం చచ్చినంత వరకు దేవునితో అలాగే సహవాసం చేయాలి. నెంబర్ 1, దోషారోపణ నివారణ ఎలా చేసుకోవాలి? నెంబర్ 2, మనస్సాక్షి విషయంలో దోషారోపణ లేకుండా యేసు రక్తంతో పాపాలు ఎలా కడుక్కుంటూ ఉండాలి? నెంబర్ 3, మన హృదయాలను మనం దేవుని ఎదుట ఎలా సమ్మతపరుచుకోవాలి? ఈ ప్రక్రియ కానీ అర్థమైతే ఆ మనిషి జీవితాంతము ఎవరితో సహవాసం చేయగలడు? దేవునితో సహవాసము చేయగలడు. అలా కాకుండా హృదయాన్ని కఠినపరుచుకొని, మనస్సును కఠినపరుచుకొని, మనస్సాక్షికి వాత వేసేసి నేను నడిచిందే యథార్థం, నేను మాట్లాడిందే యథార్థం, నేను తిన్నదే యథార్థం, నేను తాగిందే యథార్థం, అసలు నాకు నేనే జడ్జిని, నాకు నేనే ఇలాంటి నాకు నేనే అలాంటి అనుకుంటే ఆ మనిషి సహవాసం దేవుడు కోరడు. అలాంటి మనుషులతో దేవుడు సహవాసము చేయడు. ప్రాసెస్ మీకు అర్థమైంది? అర్థం లేదా? నెంబర్ 1, మనందరిలో సచ్చినంత వరకు లోపాలు ఉంటాయి, ఉండవా? ఆ లోపాలని మొట్టమొదట సమ్మతపరుచుకోవాలి. ఎస్, అది కరెక్టే కదా, తప్పు నాదే కదా, పొరపాటు నాదే కదా, నేనే తప్పు చేశాను కదా, నేను అలా చేసి ఉండకూడదు కదా అనుకోవాలక్కర్లేదా? అమ్మా అనుకున్నారా? ఎవడనుకుంటాడు అక్క?
ఎవరికి కావాలా చెల్లి? మన వాళ్ళకి అనుకోకూడదా? తప్పు ఆడిదే అని అంటారా? అర్థం అవట్లేదు వాళ్ళకి. మనకెందుకండి? మన వాళ్ళకి అనుకోకూడదండి. మా ఎవరికి కావాలండి వాళ్ళకి అనుకుంటామా? ఇప్పుడు మొన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, ఓ సహోదరుడికి నాకు మాట వచ్చిందండి, రేపు ఆదివారం నేను ఆరాధించాలండి, నేను వెళ్ళి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఆ సహోదరుడికి క్షమాపణ చెప్పేసి నా ఆరాధనకు ఆటంకం లేకుండా వచ్చానండి అని నాకు చెప్పాడు. అప్పుడు నేనేమనాలి? ఊరుకోవయ్యా, తప్పు చేసావు, అలాంటి దగ్గరికి వెళ్ళమేంటి, ఇలాంటి దగ్గరికి వెళ్ళమేంటి అని అనొచ్చా? ఏమనాలి? కరెక్ట్, చాలా మంచి పని అది. అది ఉత్తమమైన లక్షణం. దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. అవతల వ్యక్తి ఎలా ఉంటాడో మనకు అనవసరం. మనం మాత్రం దేవుడితో సహవాసం చేయడానికి ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి. దోషారోపణ చేసే మనస్సాక్షిని సమ్మతపరుచుకోవాలి. కల్మషం లేని మనసుతో దేవుని సన్నిధికి రావాలి. ఫైనల్గా ఏం చేయాలి అంటే, దేవుని సహవాసం కోరుకునేవారు తమ్మును తాము విమర్శించుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? ఎవరినో విమర్శించడం అనేది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నన్ను నేను విమర్శించుకోవడం అనేది ఎవరు చేయాలి? నేను చేయాలి. ఈ 4 పనులు చేయడం నీకు అలవాటైతే నువ్వెవరి సహవాసానికి పనికొస్తావు? ఈ 4 పనులు నీకు అలవాటు లేకుండా ఎదుటివారిని విమర్శించడం, ఎదుటివారిని దోషాలు పట్టడం, ఎదుటివారి మనస్సాక్షిని నొప్పించడం, ఎదుటివారి అపరాధాలను ఎత్తి చూపించడం చేస్తే అలాంటి మనుషులతో దేవుడు సహవాసము చేయడు. ఎందుకంటే మనం అలాంటి వారమే ఒకప్పుడు కాదా? మనం మనుషులమా దేవదూతలమా? మనుషులైతే లోపాలు ఉంటాయా ఉండవా? పాపాలు ఉంటాయా ఉండవా? దోషాలు ఉంటాయా ఉండవా? తీర్పు తీరుస్తారా తీర్చరా? మనం అంతే, మనందరం అలాంటి వాళ్ళమే. సమస్య అది. అది ఇప్పుడు ఏంటి అంటే, ఆ మహోన్నతులైన దేవుడు ఏం కోరుతున్నాడు? సహవాసం కోరుతున్నాడు. ఎవరు సహవాసము? మనుషుల సహవాసం. అప్పుడు దేవుడు కోరే మనుషులు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు అవ్వాలంటే నైట్ పరిశుద్ధులు అయిపోవడానికి అవకాశం ఎక్కడ? ఓవర్ నైట్ పరిశుద్ధులు అయిపోవడానికి అవకాశం లేదు. అప్పుడు ఈ పరిశుద్ధులు అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇదిగో నువ్వు పాపే, నీలో అపరాధాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, అపరాధ దోషం ఉంది. మరి వీటిని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలంటే, ఇదిగో స్తోత్రం. ఈ 4 స్తోత్రాలను అనుసరించి ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, దోషారోపణ విషయంలో హృదయాన్ని సంబంధపరచుకొని, అపరాధ విషయంలో మనస్సాక్షి పని కొట్టుకొని, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో సమాధానం పడి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో ఆ రోజు దేవుడు నీతో సహవాసము చేస్తాడు. అలాంటి మనుషులు ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. అంటే అంతే తప్ప 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అయిపోయామో, నువ్వు 100% పరిశుద్ధుడివి, నీకు మాకు ఇప్పుడు కరెక్ట్ గా కుదిరింది అనడానికి ఎవరికి అవకాశము లేదు. కానీ ఇలా చేస్తే మాత్రం నిత్యత్వం మనకిస్తాడు. ఇలా చేస్తే మాత్రం ఆయన సహవాసంలో మనం ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, మనం ఆయనతో సహవాసం చేసినా మేలు మనకే, ఆయన మనతో సహవాసం చేసినా మేలు మనకే. ఆయన తప్ప ఎవరితో సహవాసం చేసినా మనకు కీడు వస్తుంది. ఆ కీడు తప్పించుకోవాలి అంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడితో సహవాసం చేయడానికి దేవుడు చేసిన మరికొన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయో దేవుడి చిత్తమైతే మరోసారి నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.